హాయ్ హలో వెల్కమ్ టు మన భూమి మన సంస్కృతులు. నేను మీ రాజ్ ఇమ్మో గిడ్డి. చాలా గ్యాప్ తర్వాత మరి యొక్క ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. అదేంటంటే వెనుజువేలా 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 ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాట వెనుజువేలా. వెనుజువేలా అంటే చిన్నపాటి వెనిస్ నగరం అన్నారు, లేదా స్మాల్ గోల్ఫ్ ఆఫ్ వెనిస్ అని అర్థం. వెనిజువేలా పేరు విపరీతంగా వినిపించడానికి కారణం వెనిజువేలా అధ్యక్షుడిని అమెరికా కిడ్నాప్ చేసింది కాబట్టి. మనం ఈ వీడియోలో దాదాపు రాజకీయానికి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడాం. ఒకవేళ మాట్లాడినా చాలా తక్కువగా మాట్లాడతాం. మన టార్గెట్ ఏంటంటే సంస్కృతి, సంప్రదాయాలు, విలువల గురించి. వెనిజువేలా దేశం లాటిన్ అమెరికా దేశాల్లో ఒక దేశం. వెనిజువేలా దేశంలో ఉండేటటువంటి అనేక తెగలు, జాతులు, ట్రైబల్ గ్రూప్స్ వారి యొక్క సంస్కృతి సంప్రదాయాల గురించి మీతో చర్చించడానికి ఈ వీడియోలో నేను కూలంకషంగా మాట్లాడబోతూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోను చివరి వరకు చూచి ఆనందించి ఎక్కువ మందికి చేరేలా చేస్తారని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ వీడియోలో 4 తెగల గురించి మనం మాట్లాడబోతూ ఉన్నాం. ఈ 4 తెగల గురించి మాట్లాడాలంటే టైం మనకి గ్యాప్ స్పేస్ ఎక్కువైపోతుంది కాబట్టి 2 తెగల గురించి ఈ వీడియోలో, ప్రధానమైనటువంటి వెనిజువేలా తెగల గురించి మరి ఒక వీడియోలో 2గా డివైడ్ చేసి ఈ వీడియోని మేము ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. భారతదేశం వెనిజువేలా కంటే 3.6 రెట్లు పెద్దది. ఇంకా చూసుకుంటే రాజస్థాన్ కంటే వెనిజువేలా 2.7% పెద్దది. మధ్యప్రదేశ్ కంటే 3 రెట్లు వెనిజువేలా పెద్దగా ఉంటుంది. ఇంత పెద్దగా ఉన్నటువంటి వెనిజువేలా దేశం యొక్క పాపులేషన్ చూసుకుంటే 29.9 మిలియన్స్, అంటే 2.99 కోట్లు. వెనిజువేలా దేశంలో దాదాపు 44 కంటే ఎక్కువగా ట్రైబల్ గ్రూపులు, అడవిలో నివసించేటటువంటి ఆదివాసీ సమూహాలు జీవిస్తున్నట్లుగా అంచనా. వీరిని అమెరిండియన్లు అని అంటారు. వీరు దేశ జనాభా మొత్తంలో 2.8% షేర్ కలిగి ఉంటూ ఉన్నారు.
వెనిజువెలా దేశం భూభాగాన్ని చూసుకున్నట్లయితే 4,91,000 చదరపు కిలోమీటర్లు. బ్రెజిల్ దేశం మొత్తం చూసుకున్నట్లయితే దాదాపు 60% అమెజాన్ ప్రాంతం బ్రెజిల్ దేశంలో ఉండగా 2.9% వెనిజువెలా భూభాగంలో 4,91,000 చదరపు కిలోమీటర్లని కలిగి ఉంటుంది. వెనిజువెలా భూభాగంలో సుమారు 4,91,000 చదరపు కిలోమీటర్లు అమెజాన్ ప్రాంతంలోనే ఉంది. అంటే దేశం మొత్తం విస్తీర్ణంలో 50% కంటే ఎక్కువగా అమెజాన్ ప్రాంతంలోనే ఉంది. బ్రెజిల్ దేశం దాదాపు 60% భూభాగం అమెజాన్ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ఉంటే వెనిజువెలా 6.1% భూభాగం వెనిజువెలాను ఆక్రమిస్తూ ఉంది. వెనిజువెలా విస్తీర్ణం 4,91,000 చదరపు కిలోమీటర్లు అంటే అది దాదాపు అమెజాన్ ప్రాంతాన్ని భూభాగం 54%గా ఉంటుంది. అంటే దేశం మొత్తం విస్తీర్ణంతో చూసుకుంటే 54% భూభాగం అమెజాన్ లో భాగంగానే ఉంటుంది. ఇంత పెద్ద భూభాగం అమెజాన్ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ఉంటే అమెజాన్ లో ఉండేటటువంటి తెగలు, జాతులు, జీవన విధానం గురించి మనం తెలుసుకోకుండా ఉంటామా? ఖచ్చితంగా అదే విషయాన్ని, అదే టాపిక్ ని ఈ రోజు మేము ముందుకు తెస్తూ ఉన్నాం. వెనిజువెలా దేశంలో 44 కంటే ఎక్కువగా తెగలు, ఆదివాసీ గ్రూపులు, సమూహాలు నివసిస్తూ ఉన్నట్లుగా అంచనా. అంటే వీళ్ళు 2.6% దేశం మొత్తం జనాభాలో షేర్ని కలిగి ఉంటూ ఉన్నారు. ఈ గ్రూపులన్నిటి గురించి కూడా మనం మాట్లాడడానికి సమయం సరిపోదు కాబట్టి మచ్చుకు 4 ట్రైబల్ గ్రూప్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఈ ఫస్ట్ వీడియోలో 2 ట్రైబల్ గ్రూప్ గురించి, రెండో వీడియోలో మరి ఒక 2 ట్రైబల్ గ్రూప్స్ గురించి ప్రధానంగా మాట్లాడేటటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు మీ ముందు తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. వాయువు, వరావ్, యనుమామి, పెమోన్ అనే 4 ప్రధానమైనటువంటి ఇండిజినస్, అబోరిజినల్, ట్రైబల్, ఆదివాసీ సమూహాల గురించి మనం ఈ వీడియోలో కూలంకషంగా మాట్లాడబోతున్నాం. వాయువు అనేటటువంటి ప్రధానమైనటువంటి వెనిజువెలా దేశంలోని ప్రధానమైనటువంటి తెగ దాదాపు 4,13,000 మంది అప్రాక్సిమేట్ గా ఉన్నట్లుగా అంచనా. ఈ యొక్క వాయువు అనేటటువంటి ఈ తెగ జూలియా రాష్ట్రంలోని గుజీరా ద్వీపకల్పంలో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఈ యొక్క వాయువు అనేటటువంటి ఈ ట్రైబల్ గ్రూప్, ట్రైబల్ తెగ ఏదైతే ఉందో అది మాతృస్వామ్య వ్యవస్థను అనుసరిస్తుంది. వాయువు ఎడారి రంగుల చిత్రకారులు. వీరు వెనిజువెలా మరియు కొలంబియా సరిహద్దుల్లోని ఎడారి ప్రాంతాల్లో నివసిస్తారు. వీరి సంస్కృతిలో రంగురంగుల కళలకు విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. మరి ముఖ్యంగా సుషు బ్యాగులు, వాయువు మహిళలు అల్లేటటువంటి రంగురంగుల సుషు బ్యాగులు ప్రపంచ ప్రసిద్ధి చెంది ఒక్కొక్క బ్యాగును అల్లడానికి దాదాపు 20 రోజులు పడుతుంది. వీటిపై ఉండేటటువంటి డిజైన్లు
కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా అవి ఆ తెగల్లో ఉండేటటువంటి వేర్వేరు వంశాలను సూచించే విధంగా, తెలియజేసే విధంగా ఉంటాయి. మాతృస్వామ్య వ్యవస్థ, వీరిలో మహిళలది కీలకమైనటువంటి పాత్ర. ఆస్తి మరియు వంశం తల్లి పేరు మీదనే కొనసాగుతూ ఉంటుంది. ఇది మహిళలకు ఇచ్చేటటువంటి గౌరవానికి చిహ్నంగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఫేస్ పెయింటింగ్, ముఖ అలంకరణ, పండుగలు మరియు ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో వాయువు మహిళలు తమ ముఖంపై సహజ సిద్ధమైనటువంటి మొక్కలతో, పండ్లతో, గింజలతో చేసినటువంటి రంగులను వాళ్ళు ప్రత్యేక విధంగా శరీరానికి పూసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఒనోటో అనేటటువంటి మొక్క నుండి తీసినటువంటి రంగును ఎక్కువగా వాడుతూ ఉంటారు. అద్భుతమైనటువంటి డిజైన్లు చిత్రీకరించుకుంటారు. ఇది వారిని చెడు శక్తుల నుండి రక్షిస్తుంది అని వారు నమ్ముతారు. అందాన్ని ఇస్తుంది అని వారు నమ్ముతారు. ఇక కళలపై విపరీతమైనటువంటి నమ్మకం. వాయువు తెగ ప్రజలు కళలను భవిష్యత్తుకు సంకేతాలుగా భావిస్తూ ఉంటారు. వారి పూర్వీకులైతే ఈ కళల ద్వారా తమకు ఏదో సందేశాలను పంపిస్తూ ఉంటారు అని వారు బలంగా నమ్ముతారు. వాయువు ప్రజలు ఆహారపు అలవాట్లను చూసుకుంటే వారు ఎడారి మరియు పొడి ప్రాంతాల్లో నివసిస్తారు కాబట్టి వీరి ఆహారంలో పశుపోషణ మరియు సముద్రపు ఉత్పత్తులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. మేక మాంసం వాయువు సంస్కృతిలో ప్రధానమైనటువంటి జంతువుగా నిలుస్తూ ఉంది. ఎందుకంటే వారు మేక మాంసాన్ని ఎక్కువగా తింటారు కాబట్టి దాన్ని ఫ్రిచ్చే అని అంటారు. ఫ్రిచ్చే అంటే మేక మాంసాన్ని కాలేయంతో తర్వాత రక్తంతో మిక్స్ చేసి వేయించుకొని తినేటటువంటి ప్రధానమైనటువంటి వంటకం. వీళ్ళ యొక్క పండగల్లో కూడా ఈ ఫ్రిచ్చే అనే ఈ వంటకాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. దీంతో పాటు చీచా అనేటటువంటి ఒక పానీయాన్ని అత్యంత ఎక్కువగా సేవిస్తూ ఉంటారు. చీచా అనేటటువంటి ఈ పానీయం మొక్కజొన్నతో తయారు చేసినటువంటి ఒక పానీయం. ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తుందని వాళ్ళు చాలా దృఢంగా నమ్ముతారు. వీరు ఎక్కువగా తీర ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు కాబట్టి వీళ్ళు చేపలు, రొయ్యలు మరియు తాబేలు మాంసాన్ని చట్టపరమైనటువంటి పరిమితులకు లోబడి ఆహారంగా తీసుకుంటారు. ఇక అడవి పండ్లు విషయానికి వస్తే అడవిలో దొరికేటటువంటి కాక్టస్ పండ్లు, వివిధ రకాలైనటువంటి పండ్లను సేకరించి వాటి గింజలను, పండ్లను తింటూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఇక వరావ్ అనే రెండవ ఈ ట్రైబ్ చూసుకుంటే, ఈ వరావ్ అనే ట్రైబ్ ఎక్కువగా నీటి పైన నివసించేటటువంటి ట్రైబ్. ఇక్కడ నీటి పైన ఇలా అద్భుతమైనటువంటి ఇళ్ల నిర్మాణానికి చాలా ప్రసిద్ధి. నీటి పైన కర్రలతో చేసేటటువంటి ఈ హౌస్ ని పాలాక్రిటాల్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. వీటికి ఎక్కువగా గోడలు ఉండవు, చాలా ఓపెన్ గా ఉంటుంది, పైకప్పు ఉంటుంది. ఈ విధంగా ప్రకృతితో మమేకమయ్యి జీవించడం వీరి యొక్క ప్రత్యేకత. ఇక మొరీచే తాటి చెట్టు వీళ్ళు జీవవృక్షంగా భావిస్తారు. ఎందుకంటే తాటి చెట్టు, ఈ మొరీచే అనేటటువంటి ఈ తాటి చెట్టు నుండి వచ్చేటటువంటి ఫలాలను ఆహారం కోసం, దాని యొక్క ఆకులను ఇంటి పైకప్పులు నిర్మించుకోవడం కోసం, దాని యొక్క పీచును ఉయ్యాలు, బట్టలు చేసుకోవడం కోసం ఉపయోగిస్తారు. ఇక మొరీచే ఈ యొక్క ట్రైబ్ ఒకే మొద్దు నుండి చేసేటటువంటి పడవలు చాలా అందంగాను ఆకర్షణీయంగాను ఉంటాయి. ఒకటే మొరీచే తాటి చెట్టు లేదా వివిధ రకాలైనటువంటి చెట్టును తొలిచి అదే మొద్దులో ఒక పడవను అదే మొద్దుతో ఒక పడవను నిర్మిస్తారు. అది చాలా ఆనందంగా ఉంటుంది. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా వీరి జీవన విధానం నీటిపైనే ఉంటుంది. కాకపోతే వీళ్ళ పిల్లలు నాటికంటే ముందుగా
అడవులను నడపడం నేర్చుకుంటారు. ఇది మొరిచే, ఇది వరావు అనేటటువంటి ఈ రెండవ తెగ యొక్క ప్రత్యేకత. ఇక ఆధ్యాత్మిక నమ్మకాల గురించి చూసుకున్నట్లయితే వీరు నీటిని, అడవిని పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ప్రకృతిలో ప్రతి వస్తువుకు ఒక ఆత్మ ఉంటుందని నమ్ముతూ ఉంటారు. పర్యావరణాన్ని కాపాడడంలో చాలా ముందుంటారు. వరావు తెగ ఆహారపు అలవాట్లను చూసుకున్నట్లయితే వరావు ప్రజలు నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తారు కాబట్టి వీరి ఆహారం మొత్తం నది మరియు అడవులపైనే ఆధారపడి ఉంటుంది. చేపలు ప్రధానమైనటువంటి ఆహారం. వీరు వేటాడేటటువంటి పిరాన్యా పెద్ద పెద్ద దంతాలు కలిగి మనుషులను సైతం అటాక్ చేసేటటువంటి ఈ పిరాన్యా నదీ చేపలను నిప్పులపై కాల్చుకుని లేదా పులుసుగా చేసుకుని తింటూ ఉంటారు. మొరీచే తాటి చెట్టు వీరికి జీవ వృక్షం అని పిలిచేటటువంటి మొరీచే తాటి చెట్టు నుండి ఒక అద్భుతమైనటువంటి ఆహారాన్ని పొందుతారు. ఆ తాటి చెట్టు నుండి పిండి, తాటి కాండం నుండి తీసినటువంటి పిండితో రొట్టెలు చేసుకుంటారు. పండ్లు తీసుకుని తీయగా ఉండేటటువంటి పోషకాలతో నిండి ఉన్నటువంటి పండ్లు తింటారు. దాని మొదల్లో ఉండేటటువంటి ఆ లావుగా పెరిగేటటువంటి పురుగులను, లార్వాలను ఎంతో ఇష్టంగా ప్రోటీన్ల కోసం తింటూ ఉంటారు. ఇక అడవిలో దొరికేటటువంటి దుంపలు, మరి ముఖ్యంగా కర్ర పెండలం వీరి యొక్క ప్రధానమైన ఆహారం. దాన్ని ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు. ఇక అరేపా, వెనిజువేలా దేశం అంతటా కూడా అరేపా అనేటటువంటి ఆహారం చాలా ప్రధానంగా ఉంటుంది. అంటే మొక్కజొన్న రొట్టెలు. ఈ అరేపా అనేటటువంటి ఆహారం దేశంలో దాదాపు చాలా ఎక్కువగా తినేటటువంటి ప్రధానమైనటువంటి వంటకం. ఈ అరేపా అనేటటువంటి మొక్కజొన్న రొట్టెను వాయువు ప్రజలు దీన్ని మేక మాంసంతో కలిపి తింటే, వారావు ప్రజలు మాత్రం దీన్ని చేపలతో కలుపుకొని తింటూ ఉంటారు. 2026 సంవత్సరంలో కూడా ఈ యొక్క రెండు ట్రైబ్స్ కూడా తమ యొక్క సహజ సిద్ధమైనటువంటి న్యాచురల్ గా ఉండేటటువంటి వంటకాలు, వారి జీవన విధానంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు. ప్రపంచంతో మమేకమై, ప్రకృతితో మమేకమై ఏ విధంగా జీవించాలో ఈ రెండు జాతులు కూడా ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాయి. 2026 సంవత్సరంలో కూడా వారి యొక్క ఆహార పద్ధతులు, జీవన విధానం, ఆహారపు అలవాట్లతో ప్రపంచాన్ని తమదైనటువంటి శైలిలో చూపిస్తూ ప్రకృతితో మమేకమైపోయే విధంగా జీవించాలో నేర్పిస్తూ ఉన్నాయి. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచటానికి చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా మనం కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను, అద్భుతమైనటువంటి విషయాలను మనం కూలంకషంగా ఈ రెండు వీడియోలో తెలుసుకున్నాం. కాబట్టి మనం ఇలాంటి కొత్త విషయాలు, ఆసక్తికరమైనటువంటి విషయాలు, ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలను మరిన్ని మీ ముందుకు తేవాలంటే మీ సహకారం ఖచ్చితంగా నాకు అవసరం. ఎందుకంటే మీరు ఒక లైక్ చేసి ఒక 10 మందికి షేర్ చేయడం ద్వారా ఇలాంటి మంచి వీడియోలు అనేక మందికి చేరతాయి. ప్రకృతి పట్ల, ప్రకృతితో మమేకం అయిపోయి జీవించడం పట్ల జనానికి అవగాహన పెరుగుతుంది. ఆ విధంగా మనం ప్రకృతిని సంరక్షించే వాళ్ళు భాగం అవ్వచ్చు. చూస్తూనే ఉండండి మన భూమి, మన సంస్కృతి. థ్యాంక్ యూ వెరీ మచ్.